యో నమ. హరి ఓం. కార్తీక మాసము 13వ అధ్యాయము. ఈ అధ్యాయంలో కన్యాదానము చేయడం వలన పొందేటువంటి ఫలితాన్ని జనక మహారాజుకి ఆ వశిష్ఠ మహాముని ఈ విధముగా చెప్పుచున్నాడు. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసములో ఇంకనూ విధిగా చేయవలసినటువంటి ధర్మములు చాలా ఉన్నవి. వాటిని వివరించేదను, సావధానుడే వినుము. కార్తీక మాసములో నదీ స్నానము చాలా ముఖ్యమైనటువంటిది. దానికంటే ఒక పేద బ్రాహ్మణ కుమారునికి ఉపనయనము చేయడము చాలా ముఖ్యము. ఒకవేళ ఉపనయనము చేయుటకు తగినటువంటి ఖర్చు లభింపకున్నా మంత్రాక్షతలు, దక్షిణ తాంబూలాలు, సంభావనలతో తృప్తిపరిచిన అటువంటి ఫలితము కలుగును. ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహాపాతకములు చేసియున్నను, ఎంతటి దుష్కర్మలు చేసియున్నను, ఎంతటి వ్యభిచారము చేసియున్నను ఆ పాపములన్నీ కూడా తొలగిపోవును. ఎన్ని నూతులు, ఎన్ని చెరువులు త్రవించినను పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణునికి ఉపనయనము చేయుట వలన వచ్చినటువంటి ఫలితమునకు సరిసమానము కావు. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది కన్యాదానము. కార్తీక మాసములో భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరించటయే కాక తన పితృదేవతలను కూడా తరింపజేసినవాడు అగును. ఇందులకు ఒక ఇతిహాసము గలదు, చెప్పేదను, భక్తితో వినుము అని చెప్పి వశిష్ఠ మహాముని జనక మహారాజుకి ఈ విధముగా చెప్పాను. ద్వాపర యుగములో వంగదేశములో గొప్ప పరాక్రమవంతుడు, సూర్యుడు అయిన సువీరుడు అను పేరు కలిగినటువంటి రాజు ఉండెను. అతనికి రూపవతి అయినటువంటి భార్య కలదు. ఒకసారి సువీరుడు శత్రు రాజులచే ఓడింపబడినవాడై భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడై నర్మదా నదీ తీరముందు ఒక పర్ణశాలను నిర్మించుకొని అక్కడ దొరికేటువంటి మూలములు ఫలములు భుజించుచు కాలము గడుపుచుండెను. ఇట్లుండగా కొంతకాలమునకు అతనికి ఒక కుమార్తె కలిగెను. ఆ కుమార్తెను అతి గారాభముగా పెంచుచుండెను. ఆ కుమార్తె కాలక్రమములో పెరిగి పెద్దదై ఆమె మాట్లాడుతుంటే చాలా చక్కగా చిలక వలె చక్కనైనటువంటి పలుకులు పలుకుతూ ఉండెను. ఇట్లుండగా కొంతకాలం గడిచిన పిదప ఆ అమ్మాయికి, ఆ రాజుగారు కుమార్తెకు యవ్వన వయసు వచ్చింది. ఒక రోజున వానప్రస్థుని కుమారుడైనటువంటి ఒక బ్రహ్మచారి ఆ బాలికను చూసి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి వివాహం చేయమని చెప్పి సువీరుడను రాజును అడిగాను. అందులోకి ఆ రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతము నేను కడు భేద స్థితిలో ఉన్నాను. అష్టదరిద్రములు అనుభవించుచూ ఉన్నాను. నా కష్టములు తొలగుటకు నాకు కొంత ధనమిచ్చి నా కుమార్తెను వివాహము చేసుకొనవచ్చును అని చెప్పాను. అందులోకి ఆ బ్రహ్మచారి తన దగ్గర రాగి పైసైనా లేకపోవటచే నర్మదా నదీ తీరమునకు వెళ్ళి అక్కడ కుబేరుని గురించి ఘోరమైన తపస్సు చేశాను. కుబేరుడు ఈ యొక్క బ్రహ్మచారి యొక్క జపమునకు మెచ్చి ఒక ధనపాత్రను ఇచ్చాను. ఆ ధనపాత్ర పట్టుకుని వచ్చి ఆ మహారాజుకి ఆ ధనపాత్రనిచ్చి ఆ రాజు కుమార్తెను వివాహము చేసుకున్నాను. వివాహము చేసుకున్న తర్వాత ఆ మునిపుత్రుడు తన ఆశ్రమమునకు ఆ యొక్క భార్యతో సమేతంగా వెళ్ళి అప్పటిదాకా జరిగినటువంటి వృత్తాంతాన్నంతా కూడా తన తల్లిదండ్రులకు చెప్పి వారి ఆశీర్వచనం తీసుకుని సుఖముగా కాలక్షేపం చేయుచూ ఉండెను. ఆ యొక్క అల్లుడైనటువంటి మునిపుత్రుడు ఇచ్చినటువంటి ధనపాత్రను తీసుకుని దాని ద్వారా వచ్చినటువంటి ధనాన్ని చక్కగా స్వేచ్ఛగా ఖర్చు పెడుతూ ఈ రాజు భార్యతో సుఖముగా ఉండెను. కొంతకాలమునకు ఈ యొక్క రాజుగారికి రెండవ కుమార్తె జన్మించెను. ఈ రాజుగారు ఆలోచన, ఈ అమ్మాయిని కూడా ఎవరికైనా విక్రయించి తద్వారా వచ్చినటువంటి ధనము చేత
బతకవచ్చును కదా అని చెప్పి ఆలోచన చేశాను. ఇట్లుండగా ఒకానొక సాధువు తపతీ నదీ తీరము నుండి నర్మదా నదీ తీరమునకు స్నానార్థమై వచ్చుచు దారిలో ఉన్న సువీరుణ్ణి కలుసుకొని, ఓ ఓయి నీవెవరవు, నీవు ముఖ కవలికలు చూస్తుంటే మహారాజు వలె ఉన్నావు, నీవు ఈ అడవిలో సంచరించడానికి కారణమేమి అని అడుగగా, అందులకు సువీరుడు, మహానుభావ, నేను వంగదేశమును ఏలేటువంటి రాజుని. అయితే శత్రువుల చేత రాజ్యమును కూలిపోయి ఈ యొక్క అడవిలో నివసిస్తూ ఉన్నాను. దరిద్రములు కంటే కష్టమైనటువంటిది ఏదీ కూడా ఉండదు. పుత్ర శోకము కంటే గొప్పమైనటువంటి దుఃఖం ఉండదు. భార్యావియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి ఏమీ కూడా ఉండదు. అందుచే రాజభ్రష్టుడనైనటువంటి నేను ఈ అడవిలో సకుటుంబముగా నివసించుచూ ఉన్నాను. నాకు 2 కుమార్తెలు. మొదటి కుమార్తెని ఒక మునిపుత్రునికిచ్చి ఆ మునిపుత్రుడిచ్చినటువంటి ధనము చేత నేను కాలక్షేపము చేయుచున్నాను అని చెప్పగా, అంతటా సాధుపుంగవుడు, ఓ రాజా, నీవు ఎంత దరిద్రుడవైనను ధర్మసూక్ష్మములు ఆలోచింపగా కన్యను అమ్ముకొంటివి. కన్యా విక్రయము మహాపాతకముల్లో ఒకటి. కన్యను విక్రయించిన వారు అసిపత్రవనమనేటువంటి నరకమును అనుభవించురు. ఆ ద్రవ్యముతో దేవతా కార్యక్రమములు కానీ, ముని కార్యక్రమములు కానీ, పితృదేవత కార్యక్రమములు కానీ, ఏ వ్రతములు కానీ చేసినా వారు సంతోషించరు. అదియును కాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపింతురు. అటులనే కన్యను ధనమిచ్చుకొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమగుటయే కాక అతడు మహానరకమును అనుభవించును. కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కానించి ఉన్నారు. కావున రాబోయే కార్తీక మాసమున నీ 2వ కుమార్తెను నీ శక్తి కొలది బంగారపు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానము చేయుము. అటులు చేసిన గంగా స్నాన ఫలితము చేసినటువంటి ఫలితము, అశ్వమేధ యాగము చేసిన ఫలితము పొందుటయే కాక మొదటి కన్యను అమ్మిన దాని పాపబలము కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశము చేయగా, అందులకు రాజు పకపకా నవ్వి, ఓ మునివర్య, దేహసుఖము కంటే దాన ధర్మం వలన వచ్చినటువంటి ఫలితము ఎక్కువ. తాను బ్రతికుండగా భార్య బిడ్డలతో సిరి సంపదలతో సుఖముగా ఉండగా చనిపోయిన తర్వాత వచ్చేటువంటి మోక్ష సుఖము ప్రస్తుతమున్న అవకాశము చేతులారా జార విడుచుకుంటామా? ధనము బంగారము కలవారే ప్రస్తుతం లోకములో రాణింపగలరు. కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమై ఉన్న వారిని లోకము గుర్తిస్తుందా, గౌరవిస్తుందా? ఐహిక సుఖముల చేత ఐహికంలో అనుభవించేటువంటి సుఖములే గొప్ప సుఖములు. కావున నా 2వ కుమార్తెను కూడా నేను అడిగినటువంటి ధనము ఎవరిస్తురో వారికే ఇచ్చి పెండ్లి చేయుదును గాని కన్యాదానము మాత్రము చేయను అని నిష్కర్షగా చెప్పాను. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిను వెళ్ళిపోయాను. ఇట్లుండగా కొన్ని దినములకు సువీరుడు మరణించెను. వెంటనే యమభటులు వచ్చి వానిని తీసుకుపోయి యమలోకములో అసిపత్రవనం అనేటువంటి నరక భాగంన పడవేసి అనేక విధములుగా బాధించిరి. సువీరుని పూర్వీకుడైనటువంటి శత్రుకీర్తి అను రాజు ధర్మయుక్తముగా ప్రజలను పరిపాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిదప స్వర్గలోకమునందు సర్వ సుఖములు అనుభవించుచూ ఉండెను. సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ శృతకీర్తి కూడా యమకింకరులు పాశముతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకువచ్చారు. అంతటా శృతకీర్తి, నాకు తెలిసినంతవరకు ఇతరులకు ఉపకారము చేశాను తప్ప దాన ధర్మములు చేశాను, యజ్ఞయాగాదులు చేశాను, నాకు దుర్గతి ఏ విధంగా కలిగెను అని మనస్సులో ఆలోచించుకొనుచుడు నిండు కొలువు తీరియున్న యమధర్మరాజు వద్దకు వెళ్ళి నమస్కరించి, ప్రభు, నీవు సర్వజ్ఞుడవు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణికోటిని అంతను కూడా సమానముగా చూస్తూ ఉంటావు. నేను ఎప్పుడూ ఏ పాపము చేయలేదు. నన్ను స్వర్గలోకము నుండి నరకలోకమునకు తీసుకువచ్చుటకు గల కారణమేమి చెప్పుమని ప్రాధేయపడెను. అంతటా యమధర్మరాజు శృతకీర్తిని చూచి, శృతకీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడవు, నీవు ఎటువంటి దురాచారములు కానీ చేసి ఉండలేదు. అయినన ఏమి,
నీ వంశములో సువీరుడు తన జ్యేష్ఠ కుమార్తెను ధనమునకు ఆశించి అమ్ముకొనెను. కన్యను అమ్ముకున్న వారి పూర్వీకులు ఇటు 3 తరముల వారు అటు 3 తరముల వారు వారెంతటి పుణ్య పురుషులైనను నరకమును అనుభవించుటయే కాక నీచ జన్మలు ఎత్తవలసి ఉండెను. నీవు పుణ్యాత్ముడవనియు ధర్మాత్ముడవనియు నాకు తెలుసును. నీకు ఒక ఉపాయము చెప్పెదను. నీ వంశీకుడగు సువీరునకు మరి ఒక కుమార్తె కలదు. ఆమె నర్మదా నదీ తీరమున తన తల్లి వద్ద పెరుగుచున్నది. నా ఆశీర్వాదము వలన నీవు మానవ రూపము దాల్చి అచ్చటకు పోయి ఆ కన్యను వేద పండితునకు శీలవంతునకు అయినటువంటి ఒక విప్రునకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించుము. అటులా చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణములు కూడా స్వర్గలోకమునకు వెళ్ళుదురు. కార్తీక మాసములో సాలంకృత కన్యాదానము చేసిన వాడు మహాపుణ్యాత్ముడగును. పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆబోతునకు వివాహము ఉనర్చినను కన్యాదాన ఫలితము దక్కును. కనుక నీవు వెంటనే భూలోకమునకు ఎగి నేను చెప్పినట్లుగా చేసి ఆ ధర్మకార్యము వలన నీ పితృగణములను తరింపజేయము, వెళ్ళిరమ్ము అని చెప్పాను. శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా నదీ తీరమున ఒక పర్ణ కుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో విషయములన్నీ కూడా వివరించి కార్తీక మాసమున సువీరుని 2వ కుమార్తెను సాలంకృత కన్యాదానపూర్వకంగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణుడు యువకునకు ఇచ్చి అతి వైభవముగా వివాహం చేశాను. అటుల కన్యాదానము చేయడం వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకములో ఉన్నటువంటి పితృదేవతలను కలుసుకున్నాను. కన్యాదానము వలన పాపములు కూడా నాశనమగును. వివాహ విషయంలో వారికి కన్యాదానము చేయలేకపోయినా ఆ వివాహం అవ్వడానికి మాట సాయం చేసిన ఆ కన్యాదానము చేసినటువంటి ఫలితం వచ్చును. కార్తీక మాసమున కన్యాదానము చేయవలనటువంటి దీక్ష పూని ఆచరించిన వాడు సాక్షాత్తు విష్ణు సాన్నిధ్యమును పొందుదుడు. శక్తి కలిగి ఉండి కూడా ఉదాసీనత చూపువాడు శాశ్వతముగా నరకమును పొందుదుడు అని చెప్పి ఆ యొక్క వశిష్ఠ మహాముని జనక మహారాజుకు ఈ విధముగా కన్యాదాన మహిమంతా కూడా ఈ 13వ అధ్యాయంలో చెప్పి ఉన్నాడు. కావున భక్తి శ్రద్ధలతో ఈ కార్తీక మాసమునందు ఒక వ్రతముగా ఒక ప్రతిజ్ఞ చేసుకుని మనకి దగ్గరలో ఉన్నటువంటి వివాహం కాకపోతున్నటువంటి కన్యలకి శక్తి కొలది ఈ పురాణంలో చెప్పినట్లుగా భక్తి శ్రద్ధలుగా ఆ వివాహానికి మన వలన ఎంతైతే సహాయం చేయగలమో అంత సహాయము చేసి ఆ ఫలితాన్ని పొందుదురుగాక. హరి ఓం. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.